ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని బీజేపీ సీనియర్ నేత బూర నర్సేగౌడ్ డిమాండ్ చేశారు. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ ఫైరవీలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పలు శాఖల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్నారు, వాళ్ళ కోర్సెస్ అయిపోయినాయి, ఎగ్జామ్ కూడా రాశారు, సర్టిఫికేట్ అడిగితే ఇవ్వట్లేదు. ఇతర డిగ్రీ కాలేజ్ పోవాలన్నా, పీజీ చేయాలన్నా, వేరే యూనివర్సిటీ పోవాలన్నా కూడా ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వట్లేరు ప్రైవేట్ యజమానులు. మేము డిమాండ్ చేస్తున్నాం, మేము చేసే డిమాండ్ ఒకటే, ఫీ రియంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలి. కనీసం మీరు ఇచ్చిన టోకెన్లు అయినా రిలీజ్ చేయాలి. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంతో పాటు మీ యొక్క 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో అది వెంటనే అమలు చేయాలి. నెంబర్ 2, మూడోది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఎల్ఓసి ఉన్నాయో చాలా ఇందులో పైరవులు అప్పుడే స్టార్ట్ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఇంత అమౌంట్, ఎల్ఓసి అప్లై చేస్తే ఇంత అమౌంట్ అని ఇప్పటికే పైరవులు స్టార్ట్ అయినాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం క్రియేట్ చేయండి. తద్వారా ఈ యొక్క అవినీతిని అరికట్టే అవకాశం ఉంటుంది. అంతిమంగా మీరు మర్చిపోయినా కూడా, మీరు గజనిలాగా మర్చిపోయినా కూడా బోనస్ ఇవ్వకుండా మాత్రం బాక్సులు బద్దలవుతాయి, ప్రజలు ఊరుకోరు. అందుకొరకు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మంచి సలహా, ఒక మిత్రుడిగా, మీకు 55 సంవత్సరాలే వయసు, భవిష్యత్తు బాగుంది, నమ్మక ద్రోహం ప్రజలకు చేయకండి, రాజకీయ భవిష్యత్తు అంధకారం చేసుకోకండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.